హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్యు బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంటికి మాతో పాటు కలిసి ఉండడానికి ఒక వ్యక్తి అనుకోండి, ఒక వస్తువు అనుకోండి, ఎవరో ఒకరు వీడియోలో అయితే చూపిస్తా వాళ్ళైతే వచ్చేసారు. వాళ్ళ కోసము ప్రిపరేషన్స్ మామూలుగా లేవుగా. ఇంట్లో కాస్తన్ని ఐటమ్స్ అయిపోయాయి. అప్పుడు టైము 2 అవుతుంది. అయినా గానీ మా అత్తమ్మని కిందకి పంపించి షాప్‌కి పంపించేసా. ఎందుకు అంటే వాళ్ళ కోసం మేము చికెన్ ప్రిపేర్ చేయబోతున్నాం. కాకపోతే మా ఇంట్లో సడెన్‌గా అయిపోయాయి వస్తువులు. అంటే హ్మ్. దాంట్లో ఏసే మసాలాలనుకోండి. అయి అయిపోయేటప్పటికి మా అత్తమ్మని టైం చూసుకోకుండా పంపించేసాను కిందకి. ఎందుకు అంటే అవి తీసుకొని రండి అత్తమ్మ, మనమైతే చికెన్ పకోడా ప్రిపేర్ చేద్దామని. ఆ వ్యక్తి చాలా స్పెషల్ అనుకోండి. మా హెల్త్‌లు కూడా చాలా మంచిగా ఉండేటట్టు చేస్తారు. అందుకే. సో, ఇక్కడైతే ప్రాసెస్ రెడీ చేసేద్దాం. ఈ లోపల చికెన్‌ని మంచిగా కడిగి ఇట్లా పెట్టేసా మా అత్తమ్మ వచ్చేటప్పటికి. అవి చూస్తుంటే ఎప్పుడెప్పుడు కుక్ చేసుకొని తిందామా అని అనిపిస్తుంది. ఇవి చూడండి, మా కన్నయ్య గాడికి మా మామయ్య లివర్ తీసుకొచ్చాడు. సో, అవి కూడా సెపరేట్‌గా పెట్టేసా. ఎందుకు అంటే వాడు పీసెస్ తినలేడు. ఈ లోపల మా బుడ్డి బంగారం నిద్ర లేచేసింది. దాంతో కాస్తంత ఆడుకుందామని చెప్పనేసి రూమ్‌లోకైతే వచ్చేసా ఫోన్ తీసుకొని. సరే వీడియో తీస్తుంటే అది చూడండి ఎంత సీరియస్‌గా ఫేస్ పెట్టిందో. సరే నేను అట్లా పెట్టేటప్పటికి వెంటనే స్మైల్ వచ్చేసింది. అంతే కదా! మా అమ్మని చూస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతారు పిల్లలు. మళ్ళీ నేను అట్లనే చేస్తూనే అదేమో నన్ను కాలుతో కొడుతూ ఉంది. ఇక్కడ చూడండి, మేమిద్దరం ఏంటి అంటే ఏ వీడియో తీసుకున్నా లేదు అంటే ఎవరినైనా ఎక్కిరించాలన్నా ముందుగానే మేమైతే ప్రిపేర్ అయిపోతాం. నాన్న అంటే సరే అట్లనే అంటది. నేనేం చెప్తే అది వింటదనమాట. ఒక్కొక్కసారి ఇందలేండి కాలుతో కూడా కొట్టద్ది. అది మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నా బుడ్డి బంగారంతో ముచ్చట్లు పెట్టేస్తున్నా. ఆ మామ మనరా అంటే సేమ్ అట్లనే అంటుంది. నా బిడ్డ మీద ఒక్కసారిగా ప్రేమ పెరిగిపోయింది. మమ్మా అంటూ కింద దిగేసింది అది. దాంతో ఆడుకోవాలంటే మామూలుగా ఉండదనమాట. ఎనర్జీ ఫుల్గా ఉండాలి. నా చిట్టి బంగారమేనా? మీ పిల్లలతో మీరు కూడా ఇట్లనే ఉంటారా? నేనైతే సంయుగాడు ఎనర్జిటిక్‌గా ఉన్నాడంటే దాంతో ఆడకుండా అస్సలు ఉండలేను. ఈ లోపల మా అత్తమ్మ అయితే ఇంట్లోకొచ్చేసింది. అబ్బా! ఎండ మామూలుగా లేదుగా అని అంటుంది. ఇక్కడైతే కడుక్కున్న మంచిగా బలిసిన కోడిలైతే లెగ్ పీస్‌లైతే తీసుకొచ్చేసారు మా మామయ్య. అబ్బబ్బబ్బా! ఎంత లావుగా ఉన్నాయో మా సుదీక్ష గాని చూసిందనుకో దాని తొక్క తీసి డోలు కట్టుద్దనమాట. సో, అంత మంచిగా ఉన్నాయి పీసెస్. సరే వాళ్ళకి కూడా ఇద్దాంలే. ఫస్ట్ అయితే చికెన్ పకోడాని కలిపి పెట్టేసుకుందాం. అందరికీ తెలిసిన ప్రాసెసే. నేనెప్పుడో వీడియోస్ కూడా పెట్టున్నా. కాకపోతే ఇప్పుడు ఇంకాస్త కొత్తగా కాస్తంత శనగపిండి వేసి దాన్ని అట్లా కలుపుతూ ఉంది మా అత్తమ్మ. సో, ఇప్పుడైతే కార్న్ ఏసేసాను. కార్న్ పౌడర్ అంటే చాలా అనిపిస్తదనమాట. సో, మనకి ఆయిల్‌లో వేసామనుకోండి ముక్క అది దానికి పట్టిన మసాలా అయితే విడిపోతుంటుంది. ఈ కార్న్ ఫ్లోర్ ఏసామంటే అంటే మనకస్సలు హ్మ్, మసాలా అయితే అస్సలు వేరవ్వదనమాట. ఇప్పుడు తగినంత అల్లం పేస్ట్ అండోయ్! ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది అల్లం పేస్టే. అదేసామంటే టేస్ట్ వేరే లెవెలు. ఇక్కడైతే కాస్తంత చికెన్ మసాలా. అబ్బబ్బబ్బా! అది కలుపుతుంటేనే మా ఇంటికొచ్చిన కొత్త గెస్టు ఎట్లా అయిపోతాడా అని అనిపిస్తుంది. గరం మసాలా అండోయ్! నేను కాస్తంత ఫన్నీగా చెప్దాం అనుకుంటున్నా. కాకపోతే మాట్లాడేది సరిగ్గా రావట్లేదు. అంటే ఎంత కొత్తగా చేసినా కానీ వీడియోసు వ్యూస్ రావట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వెంటనే అన్‌సబ్స్క్రైబ్ చేస్తున్నారు. దానికోసం సబ్స్క్రైబ్ చేసేదెందుకండి? ప్లీజ్ అట్లా అస్సలు చేయొద్దు. మేమెంతో కష్టపడి వీడియోస్ పెడతాం. మీకు నచ్చాలి, మీరు మంచిగా చూడాలి, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండాలి అని. కాకపోతే తీరా అక్కడ ఏమవుతుందంటే నేనిక్కడ గుడ్డు బగలు కొట్టినట్టుగా నా వ్యూసు తగ్గిపోతున్నాయి అండ్ హవర్సు తగ్గిపోతున్నాయి. నా బాధ ఏంటి అంటే కొత్తగా పెరక్కపోయినా పర్లేదు గానీ ఉన్నది ఊడకుండా ఉంటే చాలు అని అంటారు కదా! సో, అలాగే నేనైతే చేస్తున్నా. కాకపోతే వ్యూస్ అండి. ఏంటో నిద్రలేచి చూసేటప్పటికి టకా 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 పెరగతారనుకుంటే టక్కని తగ్గిపోతున్నారు. ఏం చెప్పాలి? మా ఆయన్నడిగితే "ఏయ్! నన్నడక్కే. నువ్వు కావాలంటే యూట్యూబ్ ఆపేసేయి. నాకు తలనొప్పి తెప్పించుకో" అని అంటాడు. అత్తమ్మ అని నేను మా అత్తమ్మ బాధపడ్డాం తప్పిస్తే చేసేదేం లేకుండా ఉంది. సరే కానీ ఎన్ని రోజులు తగ్గుతారు? నేనైతే వీడియోస్ ఆపేదే లేదురా, తగ్గేదే లేదురా అన్నట్టుగా నేనైతే వీడియోస్ పెడుతూ ఉన్నా. దీని దెబ్బేమో గానీ అసలు నా బిడ్డ కూడా నాలాగే తయారవుతుందనుకోండి. ఫోన్ పట్టుకొని హలో అండి. ఈరోజు కూలా, పప్పు, చారు అంటే ముద్దు ముద్దు మాటలతో అది కూడా ఫోన్ పట్టుకొని తిరిగేస్తుంది. నేను మా అత్తమ్మ మా ఫోన్‌లని జాగ్రత్తగా పెట్టుకోవాల్సొస్తుంది. ఎందుకు అంటే ఎత్తి కొట్టిందంటే 4 ముక్కలవుతాయి. ఆల్రెడీ నా ఫోన్‌ని ఎన్ని సార్లు కొట్టిందో కానీ సగం ఫోన్ పగిలిపాయే.
సరే రిపేర్ చేపించుకుందామా అంటే, ఆ రిపేర్ చేపించుకునే డబ్బులకి కొత్త ఫోన్ వచ్చేస్తుండే. సో, అందుకనేసి నా ఫోన్‌ను చూసి మా అత్తమ్మ ఫోన్ జాగ్రత్తగా పెట్టుకుంటుంది. సరే ఇక్కడైతే చికెన్ పకోడా కలిపేసాం కదా! నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. సో, అది ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో ఉంటే అంటే మసాలా అనేది చాలా బాగా పడుతుంది. ఈ వీడియో సుదీక్షకు చూపిస్తున్నా. యమ్మీ, 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 యమ్మీ అంటుంటే అదైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతుందనమాట. సరే వీడియో తీద్దువు రావే అంటే ఎనక్కి, ముందుకి జరుగుతుంది. సరే మొత్తానికి మా ఇంటికొచ్చిన స్పెషల్ గెస్టో, వస్తువో మీరే చెప్పేసేయండి. ఏం లేదండి, నా ఎనక కనిపిస్తుంది కదా! పీజీఎన్ ఎయిర్ ఫ్రైయర్ అంటే ఆయిల్లెస్ అనమాట. హెల్త్‌లో చాలా బావుంటాయి. ఇదైతే ఆన్‌లైన్‌లో చూసిన వెంటనే మా ఆయనైతే కొనేసాడు. సరే కొని ఇంటికి తెచ్చిన వెంటనే చికెన్ పకోడా ఏసి చూద్దాం, ట్రై చేద్దామని అనుకున్నాం. సరే కదా! అందుకే ఇప్పుడు దాకా మా ఇంటికొచ్చిన గెస్టు, లేకపోతే వస్తువు అని అది ఇది అని చెప్పేసా. చాలామందికి యూజ్ అవుతది. ఎందుకు అంటే ఆయిల్ ఎక్కువ తినేసి ఫ్యాట్ అని మళ్ళీ వాటికి టాబ్లెట్లు యూజ్ చేసుకొని ఇవన్నీ బాధపడే బదులు ఇది ఒక్కటి కొనుక్కుంటే చాలండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నేను ఇది ఫస్ట్ దాన్ని యూజ్ చేసిన అంటే దాంట్లో ఫస్టు మేము చికెన్ పకోడా పెట్టినప్పుడు తీసిన వీడియో అనమాట. ఇప్పటికి మేము అంటే ఈ వీడియో తీసి కూడా 2 మంత్స్ అయిపోతుంది. సో, నేను అప్‌లోడ్ చేయలేదు. ఎందుకు అంటే, ఒక్కసారి యూజ్ చేసి మనం వీడియో పెట్టేసామననుకోండి, సో, అట్లా బావుండదు. ఇప్పటికి మేము అంటే మేము చాలా చేశామనమాట. ఈ చికెను పకోడా ఒక్కటే కాదు, అండ్ ఫ్రై పీస్ పెట్టేసాము. అండ్ అది కూడా కాకుండా కేక్స్ చేస్తున్నాము. చాలా అనమాట. బేక్ చేయడం చాలా ఈజీగా ఉంది. మనము టైం సెట్ చేసి పెట్టేస్తే చాలు. ఇది ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్‌గా అదనేది ఆగిపోద్దనమాట. సో, అస్సలు ప్రాబ్లమే ఉండదు. నేనైతే ఇది ఫస్ట్ యూజ్ చేయడం కదా! నేనైతే మా ఆయనకి ఫోన్ చేశాను. ఎందుకంటే యూట్యూబ్‌లో చూసి ఆన్ చేయగలుగుతున్నానే కానీ, కాకపోతే నాకు ప్రాసెస్ అనేది తెలియలేదు. సో, ఆయనకి ఫోన్ చేస్తే ఆయన సరిగ్గా చెప్పిందే లేదండి. నేను మళ్ళీ యూట్యూబ్‌లో చూసుకొని చాలా ఈజీ. ఒక్కసారి యూజ్ చేశామంటే చాలా బావుంటది. మనము టైం సెట్ చేసి పెట్టేసామంటే ఇంకంతేనండి. ఆటోమేటిక్ కాబట్టి డైరెక్ట్‌గా ఆగిపోద్ది. సో, మనకి కుక్ అయిందంటే ఓకే. లేదు అంటే మనము ఆ పీసెస్‌ని వెనక్కి తిప్పి పెట్టేసామంటే అండ్ మనకి పైన ఎట్లా అయితే ఆయిల్‌లో కుక్ చేస్తే ఎట్లా ఉంటదో సో, సేమ్ అట్లనే అయిపోద్ది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! అక్కడ మెను అని ఉంటదండి. సో, ఆ మెను తెలియక నేను వాటి బొమ్మల మీదైతే నొక్కేస్తూ ఉన్నాను. సో, అక్కడైతే మెను ఉంటుంది. ఆ మెను మీద క్లిక్ చేశాము అనంటే మనకి ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతూ ఉంటది. చూడండి ఎంత మంచిగా వచ్చేసాయో పీసెసు. మా ఆయనకైతే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇంత మంచి వస్తువుని మాకు తెచ్చిచ్చినందుకు, మా హెల్తుల్ని కాపాడినందుకు. నచ్చిందా వీడియో? సబ్స్క్రైబ్ చేసుకోండి.